మాత్రం అవగాహన ఉంటే హ్మ్. అటువంటి మాటలు మాట్లాడాడు. హ్మ్. ఓన్లీ పగతోన, హ్మ్. ఓన్లీ నోరు తెరిస్తే గబ్బు మాటలు, రోత మాటలు తప్ప హ్మ్. ఒక మంచి మాట మాట్లాడేది లేదు. హ్మ్. ఇయాల 10 ఏళ్ల కాలంలో ఎవరు అభివృద్ధి చేసినారు, ఎవరు చేయలేదో మరి ఇవాళ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి స్పష్టంగా తెలుసు. హ్మ్. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయితుంది. హ్మ్. ఇవాళ ఒక్క తట్టెడు మన్ను కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ప్రాజెక్టులో తీయలేదు. హ్మ్. ఇవాళ పాలమూరు రంగారెడ్డి అనేది దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని. హ్మ్. ఇవాళ కేసీఆర్ గారు పాలమూరు జిల్లా, కరువుల జిల్లా, వలసల జిల్లా అని ఆనాడు రాష్ట్రం రాకముందు నుంచే ఆయన తపన పడుతూ మరి రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ద్వారా శాశ్వత పరిష్కారం చూపించాల పాలమూరు జిల్లాకు అనే ఒక ఉద్దేశంతో మరి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రీడిజైన్ చేసి మరి దాదాపు 35,000 కోట్లతో ప్రతిపాదించి దాన్ని ఇవాళ 90% పనులు పూర్తి చేసిండు. హ్మ్. ఇవాళ 6 అంచెల వ్యవస్థలో హ్మ్. ఇవాళ ఇవాళ శ్రీశైలం జలాశయం నుంచి ఇవాళ దాదాపు జడ్చర్ల వరకు, ఇవాళ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వరకు మొత్తం శస్యశ్యామలం చేయడానికి కోసం హ్మ్. మరి ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇవాళ 90% పనులు పూర్తి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. హ్మ్. కేవలం 10% అంటే ఆయకట్టుకు కాలువలు తవ్వితే నీళ్లు పారుతాయి. హ్మ్. ఇవాళ దాదాపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వాళ్ళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయకట్టు మొత్తం వచ్చేసి 12,30,000 ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు. ఇవాళ చూస్తా ఉన్నాము. గతంలో 2013 కంటే ముందర దాదాపు 60 ఏళ్ల పాలనలో మరి కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు పాలించిన కాలంలో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేని పరిస్థితి. అంటే ప్రాజెక్టులన్నీ పడవ పడేసి మొత్తం జూరాలను ఊక నెత్తి మీద అడ్డమేసి, జూరాలని అడ్డమేసి ఆంధ్రకు నీళ్లు తీసుకుపోతుంటే మరి ఇదే పాలకులు, ఇదే పాలించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమి ఆ రోజు సంకనాకనిక ఇవాళ రాష్ట్రం, ఇవాళ పాలమూరు జిల్లా యొక్క ప్రయోజనాలను ఆంధ్రకు అమ్ముడు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు. మరి ఇంకా అంతకంటే దుర్మార్గమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. దొంగ ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క సంకలు నాక్కుంటూ వాళ్ళ గురువుకి సేవలు చేయాలని, వాళ్ళ గురుదక్షిణ తీర్చుకోవాలని ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన ఎందుకు పగబడుతున్నావు? నీవు సిగ్గు తప్పి సిగ్గు లేకుండా నేను పదే పదే పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డకే పుట్టింటే, ఇవాళ పాలమూరు గడ్డ మీదనే నువ్వు పుట్టింటే మరి పాలమూరుకి ఎందుకు, పాలమూరు రంగారెడ్డి ఎడిపోతల పథకాన్ని ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేవు? 2 ఏళ్ళు అయింది కదా, ఏం పీకుతున్నావు ఇవాళ జిల్లాకు, ఉమ్మడి జిల్లా అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుంది. నీవు ఇవాళ మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అంటే మనం సిగ్గుపడుతున్నాము. హ్మ్. సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేవలం కమిషన్ల కోసమే తప్ప ఇవాళ కేసీఆర్ గారిని విమర్శిస్తూ అడ్డమైన మాటలు మాట్లాడుతూ, రోత భాష మాట్లాడుతూ హ్మ్. నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? హ్మ్. ఒక ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఇవాళ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి నోరు తెరిస్తే పేగులు మెడకేసుకుంటా కేసీఆర్ చచ్చిపోవాలి, కేసీఆర్ ఉరిదీస్తా. ఏం బతుకురయ్యా నీది? నీది ఒక బతికేనా రేవంత్ రెడ్డి? హ్మ్. అసలు నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు, ఏం కథ అనేది కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చాలా గందరగోళంగా ఉన్నారు హ్మ్. పరిస్థితి. ఇవాళ చూస్తా ఉన్నాం. ఉమ్మడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం చేయాలని నీకు సంకల్పం ఉంటే మరి ఇవాళ ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు మరి 90 టీఎంసీల నీళ్లు కేటాయించి ఆ రోజు వాటి అన్నిమిట ఉంటే ఇవాళ మీరు వచ్చిన తర్వాత 45 టీఎంసీలకి ఒప్పుకొని మీరు చేసినటువంటి దొంగ పనులకు ఇవాళ కేసీఆర్ గారిని నిందిస్తున్నారు. మీరు ఒకసారి చరిత్ర తిరిగేసి చూడండి. పాలమూరు రంగారెడ్డి పథకం ఎత్తిపోతల పథకాన్ని ఎంత వరకు చేసిండు కేసీఆర్, ఎక్కడి దాకా తీసుకొచ్చిండు, ఎట్లా ఆ ప్రాజెక్టుకి డిజైన్ చేసిండు, ఎట్లా ప్రయోజనాలు పొందినని క్లియర్ తెలుస్తుంది. ఒక్కసారి కేసీఆర్ గారు పోరాటాన్ని వెనక పోయి చూసుకో, చరిత్ర తెలుసుకో. ఇవాళ ఇవాళ మా హరీష్ రావు గారు ఇవాళ మొత్తం పీపీటీ ద్వారా, పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ భవన్ లో అద్భుతంగా చెప్పినారు. ఎట్లా ఏ రకంగా ప్రయోజనం ఉంది ప్రాజెక్టు, ఏ రకంగా చేసినాం, ఏ రకంగా పోరాడినాం, ఏ రకంగా నీళ్లు వేయడం కోసం చేసినాం అనేది ఇవాళ చాలా స్పష్టంగా చెప్పినాడు. మరి అందులో భాగంగా ఇవాళ కృష్ణానది జలాలలో వాటా కావాలని మనం ఆ రోజు నుంచి పోరాడుతున్నాం కేసీఆర్ గారు. మరి దానికోసము ఇవాళ కేంద్రం పైన ఎన్నో రకాల పోరాటాలు, యుద్ధాలు, లేఖలు రాసి మరి ఇవాళ కేసీఆర్ గారు చివరికి మరి ఇవాళ 50% ఒప్పందానికి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇప్పుడున్న 811 టీఎంసీలో కృష్ణానదిలో ఇప్పుడు 50% ఆంధ్రకు, 50% తెలంగాణకు తెచ్చిన ప్రతిపాదన కేసీఆర్ గారిదే. హ్మ్. అట్లా ఒప్పించినాడు. మరి ఇవాళ ఆ ఒప్పందం నడుస్తా ఉంది. రేపు ట్రిబ్యునల్ ముందర వాటన్నిటిని మరి వినిపించే అవకాశం ఉంది ఇప్పుడు. కానీ ఇవాళ సోయిలేని రేవంత్ రెడ్డికి ఇవాళ ట్రిబ్యునల్ అంటే ఏదో తెలియదు, బేసిన్లు అంటే ఏదో తెలియదు, బేసిక్ తెలియదు. ఇంకా బేసిన్లు ఏం తెలుస్తా రోత మాటల ముఖ్యమంత్రికి కేవలం అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాడు తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. చూస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు గడ్డ పైన నువ్వు జన్మ ఇచ్చింటే నీకు మరి నువ్వు దిగిపోయే లోపు ఇంక నీకు అంతా కలిసే 2 ఏళ్ల టైం ఉంది అంతే. ఆ లోపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు, లేకపోతే నువ్వు పాలమూరు ఉసూరు దానికి చచ్చిపోతావు నువ్వు ఫస్ట్. నేను ఎవరు నీ అంత రోత మాటలు మేము మాట్లాడము. మేము ఇలా 60 లక్షల మంది సభ్యత్వం మా బీఆర్ఎస్ పార్టీ. మా కేసీఆర్ గారు కన్ను తెరిస్తే నువ్వు భస్మం అయిపోతావు రేవంత్ రెడ్డి అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు ఆ రోజు ఉద్యమకారులపై కూడా తుపాకీ నెట్టిపెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. తెలంగాణకి ద్రోహి, తెలంగాణ వ్యతిరేకివి. ఇవాళ
తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించకపోతూ ఉంటే మీ గురువుకి గురుదక్షిణగా చెల్లించుకుంటున్నావా? సిగ్గు లేకుండా ఇవాళ నేను ఎందుకు ముఖ్యమంత్రి అయినావు? ఇవాళ ఎందుకు ముఖ్యమంత్రి చేసినారు రాష్ట్రానికి? మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయోజనాల కోసం మరి నినాదించాలా, గర్జించాలా, కానీ సోయి తప్పి సిగ్గు తప్పి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని ఆంధ్రకు తాకట్టు పట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి చెప్తున్నాము ఒకటే, ఎందుకంటే గత 60 ఏళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా. మరి బొంబాయిలకు బొగ్గుబాయిలకు వలసలు పోయేటువంటి ఆ అమాయక ప్రజలు ఆ రోజు గంజి కేంద్రాలు మన అన్నం దొరకక రోడ్ల మీద పండుకొని గంజి తిని బతికినటువంటి ఆ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను కేసీఆర్ గారు వచ్చిన 10 ఏళ్లలో మరి వాళ్ళ యొక్క గోసలను తీసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నిరూపించుకుంటేనే నువ్వు పాలమూరు బిడ్డవు. లేకుంటే నువ్వు ఆంధ్రకు ముమ్మాటికి తొత్తువే. నీ భరతం మా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో నీ భరతం బిడ్డ ఖచ్చితంగా